ఉపవాసం ఉన్నానని రహస్యమందు ఉన్నటువంటి తండ్రితోనే చెప్పుకో, కానీ ఎవరికి చెప్పుకో. రహస్యమందులో తండ్రి దగ్గరే ప్రార్థన చేయగాని ఎవరి దగ్గర చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ ఉండగా నువ్వు అస్తమాన ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉంచుకొని ఎప్పుడు సంతోషంగా ఉండు. ఉపవాసం ఉన్నప్పుడు మంచి ఎనర్జీ ఉండాలి నీలోని. ఏముండాలి? మంచి ఎనర్జీ ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు. నో, ఎలా ఉండాలి? మంచి యాక్టివ్గా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ యాక్టివ్నెస్ ఉండాలంటే పాస్టర్ గారు మాకు కష్టమైపోతుందండి. ఎలా ఉండగలమండి? ఉపవాసం ఉన్నాం, ఆకలితో ఉన్నాం, మరి ఎలా ఉండగలం అని అంటే నీ అంతట నువ్వు ఉండడం సాధ్యము కానే కాదు. నీ ఉపవాసంలో దేవుడు ఉండాలి. నీ ఉపవాసంలో దేవుడు ఉంటే దేవుడు చూస్తున్నాడని తెలిసి దేవుడితో చెప్పుకో. ఏదైనా ఎవరికి చెప్పక, దేవుడితోనే చెప్పుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉన్నాడు, ప్రభువా నాకు ఇదంటే ఇష్టం, దీన్ని వదులుతున్నా, ఇది నా దగ్గరకు వద్దు, ఇది నేను విడిచిపెడుతున్నా, ఇదిగో ఇది విడిచిపెట్టను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు వరకు విడిచిపెడతానంటే నా జీవితాంతం విడిచిపెడతా. దేవునికి స్తోత్రం. నువ్వు ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ పూట వరకు, ఇప్పుడు వరకు విడిచిపెట్టేసి వదిలేస్తానని చెప్పేసి అని అనుకోవద్దు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ జీవితాంతం ఎప్పటి వరకు? నీ జీవితాంతం, నీ బ్రతుకు ఉన్నంత వరకు ఈ యొక్క దేవునికి నచ్చినటువంటి బాటలో గనక నువ్వు నడుస్తున్నట్లయితే, దేవునికి నచ్చిన రీతిలో గనక నువ్వు ఉన్నట్లయితే